ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరిక నూతన ఉదయకాల సమయమున దీని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 36 అధ్యాయం 21 వచనం. ఐజాయా 36 and verse 21. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వద్దని రాజు సెలవిచ్చిండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనరి. But they held their peace and answered him not a word. For the king's commandment was, saying, answer him not. యేసుప్రభువారి ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క వారమును ప్రారంభించడానికి దేవుడు మన కృప చూపెట్టారు. దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. ప్రియులారా, మన అనుదిన జీవితంలో దేవుని వాక్యము మన జీవితంలో ఉంటే అది ఎన్ని ప్రమాదాల నుంచి ఎన్ని నష్టముల నుంచి మనం కాపాడుతుందో మరొకసారి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క వాక్య భాగంలో హిజ్కియాను చూస్తున్నాం. యూదారాజు దేవుని నమ్మినాడు అంటే దేవుని యొక్క మాట ప్రకారం జీవించేవాడు. పిల్లరా, మరి ఇక్కడ అష్షూరు రాజు అనేటువంటి సన్హెరీబు తన సేవకులను పంపిస్తాడు. మరి హిజ్కియా యొక్క సేవకులతో ఏమని మాట్లాడతారంటే, మేము మీ యొక్క దేశాన్ని పట్టుకుంటాం, మిమ్మల్ని ఎవరిని కాపాడుతారో మేము చూస్తాం, మీ యొక్క దేవుడు మిమ్మల్ని కాపాడుతాడా అని పిల్లరా ఎంతో మరి చులకనగా హేళనగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ సమయంలో యూదారాజు హిజ్కియా దేవుని నమ్మినవాడు చాలా క్లియర్గా చెప్తాడు వారికి, ఆ సేవకులకి, మీరు ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వద్దు అంటాడు. పిల్లరా, ఆ విధముగా ప్రత్యుత్తరం ఇవ్వద్దు అన్నాడు అంటే తన నమ్ముకున్న వాడిని ఆధారం చేసుకున్నాడు. తన శక్తి మీద కాదు కానీ, తన బలం మీద కాదు కానీ, తను నమ్మినటువంటి దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ 36 అధ్యాయము 37 అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, మరి హిజ్కియా ఆ సన్హెరీబు మీద ఎలాగా జయం పొందాడో మనం చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉంటే ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో, ఎట్లా మాట్లాడితే మనకు మేలో, ఎలాంటి ఆశీర్వాదం మనం చూస్తామో ఆ జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఈ జ్ఞానం లేక చాలామంది పిల్లరా ఆయా రీతిలుగా మాట్లాడి మరి నష్టం తెచ్చుకుంటూ ఉంటారు, మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మన నాలుకను దేవుని యొక్క ఆధీనంలో ఉంచితే దేవుడు దాన్ని నడిపిస్తాడు. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. తద్వారా మన జీవితాల్లో కూడా జయజీతం కలిగి ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం. దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చూస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీ మాటల ద్వారా మాకు ఎలాంటి బుద్ధి జ్ఞానములు కలుగు చేస్తున్నారు మీరు, అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి హిజ్కియాని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాజు ప్రభువా, శక్తి ఉంది, బలం ఉంది, కానీ తన బలం మీద శక్తి మీద ఆధారపడలేదు, మీ మీద ఆధారపడ్డాడు. శత్రువు మరి ఎలాగా ప్రభువా తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారు ప్రగల్భాలు పలికినారు. మీ దేవుడెవరో, మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా, ఎట్లాంటి మాటలు విన్నా కూడా రాజు చాలా స్పష్టంగా చెప్పాడు, వారికి ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వద్దని. ఎలాంటి పేషెన్స్ తనకుంది ప్రభువా, ఏ విధమైనటువంటి నమ్మకము తనకుంది, ఎలా మీ మీద ఆధారపడ్డాడు. రాజు ఆ విధముగా ఉంటే ఈ ఉదయకాల సమయంలో మేము ఏపాటి వారం ప్రభువా, మిమ్మల్ని నమ్మినట్లయితే మీ కార్యములు కూడా మా జీవితంలో చూస్తాం. ఎన్నోసార్లు మా గర్వము, మా అహంభావము, మా అతిశయము, ఈ యొక్క పాపములు మా జీవితంలో మీ కార్యములకు అడ్డుబండలుగా ఉంటున్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ యొక్క పాప మా జీవితంలో ఉందో వాటి నుంచి విడుదల పొంది జీవితం కలిగి మీ కార్యములు చూడటానికి సహాయం ఇచ్చేయండి. ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞాన సమృద్ధి ప్రతి ఒక్కరికి దయచేయండి. తద్వారా ఎట్లా మాట్లాడాలో, ఏం మాట్లాడితే ప్రభువా ఆశీర్వాదకరమో అలాంటి ప్రయోజనకరమైన మాటలు మాకు దయచేయండి. ప్రతి భయం నుంచి, ఆపద నుంచి తప్పించి మీ యొక్క కృప మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు బలముగా మా కుటుంబాల్లో జరిగి ప్రభువా శాంతి సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని, మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మీ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.